హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట, నైట్ వరకు కూడా ఈ వ్లాగ్ షూట్ చేశాను. చాలా రోజుల తర్వాత కంప్లీట్గా ఒక వ్లాగ్ని అయితే షూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పిల్లలిద్దరికీ కూడాని ఎగ్ దోశ వేసి ఇచ్చానండి. ఈ మధ్య అంతా కూడా చెప్పాను కదా, కొంచెం వీక్గా ఉండటం వల్ల కొంచెం హెల్తీ ఫుడ్ అది పెడుతూ ఉన్నాను అనమాట. నార్మల్గా రుత్విక్ తింటాడు, కానీ లౌక్యకి ఎగ్ దోశ ఇలాంటివంటే పడవు. కాకపోతే ఇంకా తప్పదు కదా, ఎలాగోలాగా పెట్టి తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్క ఎగ్ అలా వేసి ఇచ్చేసాను. అండ్ ఉడికించింది అయితే లోపల ఎల్లో తిన్నారు కదండి. అండ్ ఎల్లో కూడా మంచిది కాదంటారు, కానీ అప్పుడప్పుడు పెడితే బెటర్ కదా. ఇలా ఆమ్లెట్ వేసా, ఇలా దోశ కానీ ఆమ్లెట్ కానీ అయితే తింటారు ఎల్లో, లేదంటే తినరు. అందుకని చెప్పేసి దోశలో వేసి ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వర్క్ అయితే జరుగుతూ ఉందండి. చాలా బాగుందనమాట. సింపుల్ డిజైన్ అయినా కానీ దీనికి అవుట్లైన్స్ అండ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉందన్నమాట డిజైన్. సో అందుకని ఒకటి చూపిస్తున్నా. ఇంక ఇదంతా కూడా థ్రెడ్ కటింగ్ చేసి అండ్ స్టోన్ పెట్టి మొత్తం కంప్లీట్ అయితేనే ఇంకా ఫైనల్ లుక్ మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా సింపుల్గానే ఉంది, కానీ మొత్తం కంప్లీట్ అయ్యాక నీట్గా తెలుస్తుంది. అండ్ మిషన్ అయితే ఇప్పుడే కరెంట్ పోయింది, ఆపేసి ఇంకా థ్రెడ్స్ కొంచెం గజిబిజిగా ఉంటే అవన్నీ చిన్న చిన్న డిజైన్స్ కదండి, అలాంటి వాటికి మనం థ్రెడ్ కట్ కొంచెం ఆఫ్ చేసుకుంటే డిజైన్ అనేది ఫినిషింగ్ అయితే పోదనమాట. సో ఇది డిజైన్. అండ్ నేనేంటంటే ఎక్స్ట్రా కొంచెం ఎక్కువే వేస్తానండి. మనది మగ్గం కాదు. మగ్గం అంటే కట్ చేస్తే మళ్ళీ పూసలు ఊడిపోవడం, కట్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. బట్ మనది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలన్నమాట. తక్కువ వేసామనుకోండి మళ్ళీ బాగోదు స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత. సో వీటన్నింటికి కూడా క్లాత్స్ ప్లెయిన్గా తీసుకున్నాను. అంటే రీమోడల్ శారీస్ అనమాట, కొత్త శారీసే. బ్లౌజెస్ అన్నీ పాడైపోయినవి అలా ఉంటాయి కదా, బ్లౌజెస్ సెట్ అవ్వనివి. సో అలాంటి వాటికి రీమోడల్ చేయడానికి కస్టమర్ ఇచ్చారు. అండ్ రెండైతే ఆల్రెడీ రెడీ అయిపోయాయి, ఒక్కటే పెండింగ్ ఉంది. రేపు కస్టమర్కి ఈరోజు ఈవినింగే డెలివరీ ఇవ్వాలి, కాకపోతే లేట్ అయిపోయిందనమాట. సో టైలరింగ్లో కానీ ఇలాంటి వర్క్స్లో మనం చెప్పిన టైం ఒకటైతే ఖచ్చితంగా డిలే అవుతుందండి. అండ్ ఇంక ఈరోజు వచ్చేసి లౌక్య వాళ్ళకి స్కూల్లో యాన్యువల్ డే అండి. దానికోసం అని చెప్పేసి స్కూల్లో కోడ్ ఇచ్చారనమాట. అంటే వైట్ ఫ్రాక్స్ అలా వెయ్యాలి అని చెప్పారు. సో టౌన్లోకి అయితే వెళ్ళాలి. నాకైతే హెల్త్ ఏమంత బాగాలేదు, అయినా కానీ తప్పదు. 4కి వెళ్ళామండి, 4 కాదు 3కి వెళ్ళామన్నమాట కరెక్ట్గా. మాకైతే ఎండలు బీభత్సంగా ఉన్నాయండి, అస్సలు భరించలేకపోతున్నాం అనమాట. స్టార్టింగే ఇలా ఉంటే ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయాక సీజన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చాలా ఎక్కువ వేడి అనమాట. అసలు ఇంట్లో కూడా ఆవిరి వచ్చేస్తుంది. అండ్ మన ఇంట్లో ఏంటంటే చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పినట్లున్నా ఏసీ కొంచెం ప్రాబ్లం అయింది. సో మేము ముందుగానే ప్రిపేర్లో ఉండాల్సింది, ఏసీ అదంతా చెక్ చేయించుకొని సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏసీ కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ మెకానిక్స్కి చూపిస్తుంటే ఏమో సరిగ్గా రెస్పాండ్, అంటే ఏంటి ప్రాబ్లం అనేది కూడా క్లారిటీగా తెలియట్లేదు. సో దానివల్ల అసలు ఎలా ఉందంటే ఆ చెమటకి, అండ్ ముందుగానే మనం వాటర్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి లో బీపీ వచ్చేస్తుంది అనమాట. పడుకొని లేచేసరికి ఇంకా కళ్ళు తిరిగేస్తున్నాయి. సో ఇంకా అందులోనూ ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అయినా కానీ వెళ్ళానండి టౌన్లోకి. సో దానివల్ల ఫేస్ అలా ఉంది, మొత్తం వాడిపోయిందనమాట. సో ఫైనల్గా వెళ్ళి ఒక వైట్ ఫ్రాక్ అయితే తీసుకొచ్చాము. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా అనమాట. సో దానికి డ్రెస్ కోడ్స్ పిల్లలకి అలా ఇచ్చారనమాట. అది మొన్నటి నుంచే చెప్తూ ఉండింది, కానీ నాకు వెళ్ళలేకపోయాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు అయితే వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంకా రుత్విక్కి కూడా కావాల్సింటే రుత్విక్ కూడా తీసుకొచ్చాను అనమాట. అండ్ లౌక్యనైతే ఫైనల్గా రెడీ చేస్తున్నాను. 6కి అంతా కూడా స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయాలండి. సో అండ్ ఇంకా టౌన్లోకి వెళ్ళి వచ్చేసరికి 4 అయింది. ఇంకా కొన్ని పువ్వులు అవన్నీ తీసుకొచ్చి కట్టి, అండ్ విడి పూలే తీసుకొచ్చుకున్నాను అనమాట. మనకు అదే ఉంటుంది, హడావిడైపోతుంది కదా అని కూడా అనుకోను. విడి పూలు అయితే ఎందుకు మంచిగా కనకాంబరాలు అవి వేసి కట్టొచ్చు కదా అని చెప్పి. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ సాంగ్, అంటే ఒకటి ఏంటంటే నార్మల్గా ఉంటుంది, ఒకటి ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ లాగా అనమాట. సో 2 జడలు వేసాము అంటే ఇంకొక డ్యాన్స్కి సెట్ అవ్వదు. అందుకని సింపుల్గా ఈ విధంగా ఒక హెయిర్ స్టైల్, అంటే మనం అక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేయొచ్చు, కానీ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ అంటే సెట్ అవ్వదు కదా. అందుకని చెప్పేసి రెండింటికి సెట్ అయ్యేలాగా ఇలా వేసేసాను. అండ్ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ బాగుంటాయి కదా. అండ్ లౌక్య కూడా హెయిర్ కొంచెం బొద్దుగా బాగుంటుంది కాబట్టి ఇలాగైతే పెట్టాను అనమాట. బాగుంది, క్యూట్గా అనిపించింది. అండ్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఆ సాంగ్కి. కాకపోతే హడావిడిగా వెళ్ళాం కదండి, ఆ ఎండకి ముందే హెల్త్ అలా ఉంది. ఆ ఎండకి వెళ్ళేసరికి బాగా కళ్ళు తిరిగేసాయి అనమాట. సర్లే ఫ్రాక్ తీసుకొని వచ్చేసాము. అండ్ ఈ నెక్ పీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే,
అలా అలా సెట్ అయిపోయాయి అనమాట. లౌక్య అమ్మకి గుచ్చుకుంటుంది డాడీ అంటే బాగుంది క్యూట్గా అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయింది అనమాట. తను ఏంటంటే ఇది పెట్టుకోవాలని, ఇది కొంచెం స్టోన్స్ జిగేల్ అంటుంది కదా, ఇది బాగుంటుందని. బట్ లౌక్య పెట్టుకుని చాలా బాగుందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. తీసుకుని కూడా 3 years ఏమైంది కానీ సూపర్ ఉంటుంది క్వాలిటీ. నేనేం నార్మల్గానే అట్లా దాచిపెట్టాను కానీ అది చాలా నీట్గా ఉందన్నమాట. కలర్ షేడ్ అవ్వడం కానీ ఏం లేదు. మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ ఉంటాయి కదా అలా వచ్చింది. అండ్ ఫైనల్గా కొంచెం అంత పౌడర్ పూసేసి అలా రెడీ చేసేసాను. లౌక్య అయితే రెడీ అయిపోయింది అనమాట. అప్పటికే 6 దాటింది, ఇంకా టైం అయిపోయిందేమో అనుకుంటూ తీసుకెళ్లారనమాట. రుత్విక్ అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నాడండి. ఇంకిద్దరికి తల స్నానాలు చేయాలి ఇదంటే ఇంకా సర్లే అక్కడ ఒకరిని వదిలిపెడదామని చెప్పేసి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అక్కడే వదిలిపెట్టారు. లౌక్యని మేము ఫ్రాక్ తీసుకొని వచ్చేటప్పుడు ఇంటికి తీసుకొచ్చి నేను తల స్నానం అదంతా చేసేసి, ఆడపిల్ల కదండి కొంచెం రెడీ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. హెయిర్ స్టైల్స్ అని, తల డ్రై చేయడం కానీ ఇదంతా. సో ఫైనల్గా లౌక్య అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 6 అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు కూడా ఆ సెగ తగ్గట్లేదనమాట. ఇంకా బయట ఇదంతా కూడా కొంచెం వాష్ చేసేసి పెట్టేశాను. రేపు సండే కాబట్టి కొంచెం నైట్ లేట్ అవుతుందని తెలుసు, ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. సో ఇంకా లౌక్య ఒక 2 steps వేస్తుంది. ఈ స్టెప్ చూడగానే మీకు అర్థమైపోతుంది లౌక్య ఏ సాంగ్కి డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయారనమాట. ఇంకా రుత్విక్ ఏదో బట్టలు తీసుకోవాలంటే వాడి గురించి మర్చిపోయి లోపలికి వెళ్ళారు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. సో ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి కొంచెం స్పెషల్ డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కానీ ఎవ్రీడే కూడా మనం ఈజీగా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా కానీ చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్లో కొన్ని కొత్త డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటి లింక్స్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే మీకు టోటల్గా మొత్తం లింక్స్ అన్ని కనిపిస్తాయి ప్రైజెస్తో సహా. అండ్ కుర్తా సెట్ అండి, ఇది కుర్తీ కాదు. సో ఇలా డిఫరెంట్గా కూడా అమెజాన్లో మనకి దొరుకుతాయి. అండ్ నేను రివ్యూ చేస్తాను కాబట్టి మీకు క్లారిటీగా దాని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేస్తాను. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గన్జా టైప్ ఉందండి కుర్తీ అయితే. అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక్కటి మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో బాటమ్ మాత్రం చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసారు చూడండి. అంటే పెయింట్ ఉంటుంది కదా అలా ఇచ్చారు, బట్ పెయింట్ అయితే కాదండి, వేవింగ్లోనే వచ్చేసింది. అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా ఫ్లోరల్ లాగా ఇచ్చేసారు. సో చూసారు కదా, దుపట్టా కూడా మీకు కొంచెం చూసినట్లయితే నెట్టెడ్ టైప్ ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. బాటమ్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు, కాటన్ లాగా. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో చూసారు కదా, ఇది దుపట్టా అయితే. అండ్ ఇంకొక 2 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా నచ్చిందండి. లాస్ట్ టైం ఇదే బ్రాండ్లో నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. సో నచ్చి దుపట్టా కానీ, బాటమ్ కానీ, కుర్తీ కానీ, అండ్ మెయిన్లీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అందుకని చెప్పేసి ఇంకొక కలర్లో ట్రై చేశాను అనమాట. సో ఇదేంటంటే చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ మనకేంటంటే ఒక క్లాసీ లుక్ వస్తుంది. అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంది, కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. ఇవన్నీ నచ్చి నేను తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ చూడండి, ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా. అండ్ చాలా మంచి క్వాలిటీ అనమాట. సో దుపట్టా చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఇది కూడా మంచి పీకాక్ బ్లూ అంటాం కదా, ఆ పీకాక్ బ్లూ అనమాట. అండ్ దానికి వచ్చేసి మనకి చిన్న లేస్ బోర్డర్ లాగా ఇట్లా జిగ్జాగ్ టైప్ లో లేస్ అయితే ఇచ్చేసి ఉంటారు. అండ్ దుపట్టా కూడా చూసారు కదా, చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ గా మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ బాటమ్ కూడా చూసారు కదా, కంఫర్టబుల్ మెటీరియల్ అండి, కాటన్ మిక్స్ లాగా ఉంటది అనమాట. సో హ్యాపీగా వేసుకోవచ్చు, ఫ్రీగా కూడా ఉంటుంది ఈ విధంగా. అండ్ ఇదండి సెకండ్ డ్రెస్ అయితే. అండ్ ఇంకొకటి కూడా మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ దాంట్లోనే కలర్ చేంజ్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ బాగున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ట్రై చేయాలి అనుకుంటాము, రీజనబుల్ కాస్ట్లో వస్తున్నప్పుడు. సో ఇది కుర్తీ చూపిస్తాను ఫస్ట్. ఇది కూడా సెట్ మొత్తం తీసుకున్నానండి. సో ఇదనమాట. లాస్ట్ టైం పీకాక్ బ్లూ తీసుకున్నాను, ఈసారి వచ్చేసి మెరూన్ కలర్లో తీసుకున్నానండి. మొత్తం కూడా ఫ్యాబ్రిక్ మీరు చూసారు కదా, ఒక షైనింగ్ మెటీరియల్ అండి. అండ్ మొత్తం కూడా ఈ విధంగా పీకాక్స్ ఇచ్చేసి ఉంటారు డిజైన్లో. అండ్ లోపల కూడా మనకైతే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసేసి ఉంటారండి, దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇదేంటంటే లైనింగ్ ఉండదు, కాకపోతే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా ఫ్రెండ్లీ ఉంటుందండి మనకి వేసుకోవడానికి. సో కట్ వర్క్ కుర్తీ లాగా అనమాట, ఇది చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా ఏంటంటే ఒక షైనింగ్ అయితే ఉంటుంది అనమాట డ్రెస్కి. అండ్ బాటమ్ అయితే మెరూన్ కలర్లో ఇచ్చారు, చూసారు కదా.
చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా. సో ఇది వచ్చేసి బాటమ్ చూసారు కదా, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అండ్ మనకి చూసారు కదా పాకెట్కి కూడా మ్యాచింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఇంత క్వాలిటీ బాగుంది కాబట్టి రిపీటెడ్గా మనకి తీసుకోవాలనిపిస్తుంది అనమాట, కంఫర్ట్ వైజ్ కానీ అండ్ ప్రైస్ వైజ్ కానీ ఇదంతా కూడా. సో చిన్న చిన్న చెమ్కీస్ లాగా ఇచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా. అక్కడక్కడ చెమ్కీస్ ఇచ్చేసారు. సో ఇలా దుప్పట్టా కోసమైనా కానీ ఈజీగా తీసుకోవచ్చు అండి. అన్నీ కూడా బాగున్నాయి అనమాట. టోటల్ సెట్ అయితే సూపర్ క్వాలిటీ అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంది. అండ్ ఒక 2 మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మమా ఎర్త్ నుంచి నేనైతే ఒక లిప్స్టిక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుందండి, నా ఫేవరెట్ లిప్స్టిక్స్ మమా ఎర్త్ అయితే. మనకి ఏంటంటే మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదు, అంత మంచిగా ఉంటుంది. సో 24 అవర్స్ వరకు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, 12 అవర్స్ వరకు కూడా మనకి లాంగ్ స్టే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మాయిశ్చరైజర్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో దానివల్ల చాలా ఈజీ అనిపిస్తుంది మనకి వేసుకోవడానికి. అండ్ షేడ్ నెంబర్ వచ్చేసి 8 అండి, 8, 9. సో మీరు ట్రై చేయండి, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. లిప్ బామ్ అనేది కంపల్సరీ ఏ సీజన్ అయినా కానీ, సో దానికోసం అని చెప్పి ఒక లిప్ బామ్ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇవన్నీ అమెజాన్లో నేను తీసుకున్నవి అయితే. వీటిలో మీకు ఏది యూజ్ అయినా కానీ హ్యాపీగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, పర్చేస్ చేసుకోండి. అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది అండ్ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్లీ మనకి అమెజాన్ అంటే ఒక ట్రస్టెడ్ కాబట్టి హ్యాపీగా మనం అయితే ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు. సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇంకా నేనైతే కొంచెం అంతా కాఫీ తాగానండి. ఎంత అయినా కానీ మనకి ఏ సీజన్ అయినా కొంచెం కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉన్న వాళ్ళకి తాగితే కానీ నెక్స్ట్ మనం వర్క్ అయితే చేయలేమన్నమాట. అందులోని బయటికి వెళ్ళి వచ్చాను కాబట్టి కొంచెం హెడేక్గా అనిపించింది. ఇంకా హెయిర్ అది సెట్ చేసేసుకొని ఒక కాఫీ తాగేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఫ్రాక్స్ అసలు తీసుకోవట్లేదు, నేను స్టిచ్చింగే చేస్తున్నాను. అవి ఇష్టంగా వేసుకుంటుంది అనమాట, పడపట్టు కదా. సో అది నేను ఇంకా జడ కూడా వేసేసుకున్నా. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను. సో 6కి అన్నారు, ఆల్మోస్ట్ 7 అయిపోతుంది అనమాట. ఇంకా సురేష్ గారు పిల్లలిద్దరిని అక్కడ డ్రాప్ చేసి వస్తే ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. పిల్లలకైతే కొంచెం స్నాక్స్ అలాగే వాటర్ అవి తీసుకెళ్ళాలంట. అండ్ ఒక ఎక్స్ట్రా పేరు కూడా పెట్టుకోవాలి, జీన్స్ అది కావాలన్నారు. సో అవన్నీ సర్దేసుకోవాలి సురేష్ గారు వచ్చేలోపు. అండ్ చూపిస్తాను. లౌకి అయితే అలా రెడీ చేశానండి. కొంచెం ఏంటంటే ఆ ఫేస్కి కొంచెం ఎక్కువే పూసా, ఎందుకంటే ఆ స్టేజ్ మీద కదా లైటింగ్స్కి వాటికి కొంచెం క్యూట్గా అనిపిస్తుందని. నార్మల్గా అయితే ఏం అసలు పౌడర్ కూడా పొయ్యను. చిన్నపిల్ల కదండి, అప్పుడప్పుడు లిప్స్టిక్స్ అవి వేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ అనకండి ఓవర్గా అని చెప్పేసి, చిన్న చిన్న కోరికలు ఎప్పుడో ఒకసారి కదా. సో అంతే, నార్మల్గా లైట్ తీసేసుకున్నాం ఫ్రాక్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి. కాకపోతే ఇయర్లీ వన్స్ బాగా చేస్తున్నారు ఫంక్షన్ స్కూల్ వాళ్ళు, ఇంకా అందుకని చెప్పేసి రెడీ చేసేసి ఇంకప్పటికప్పుడు వెళ్ళి, హెల్త్ బాగాలేదు, బాగా నీరసంగా ఉంది. అప్పటికప్పుడు ఇంకా టౌన్లోకి 3:30 అప్పుడు వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంకా పువ్వులు అవన్నీ తీసుకొచ్చే, కట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి కానీ కొంచెం లౌక్య వరకే కట్టేసి పంపించేశాను. కొంచెం ట్రెడిషనల్గా కొంచెం మోడర్న్గా 2 విధాలుగా రెడీ చేసేసి పంపించాను. నేను కూడా ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నానండి, కొంచెం కంఫర్టబుల్గా ఉండటానికి. ఎక్కువ టైం ఉండాలి కదా అని చెప్పేసి. అంటే మేమేమనుకున్నామంటే 10, 11 ఆ టైంకి అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే దగ్గర 12:30 అయిందండి. ఇంకా ఆ టైంలో పిల్లల్ని తీసుకురావడం కూడా ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 1 అయిందనమాట. అప్పటికి చిన్నపిల్లల్ని మాత్రమే పెర్ఫామ్ చేయించారనమాట. కొంచెం లేట్ అయిపోయిందండి గెస్ట్లు వాళ్ళు రావడం వల్ల. సో చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అయితే. అండ్ నేను వచ్చేసరికి ఋత్విక్ అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఋత్విక్కి ఒక స్కిట్ ఉందండి, పరమానంద శిష్యులు అని చెప్పేసి ఉంటుంది కదా. సో అలాగనమాట. ఋత్విక్ నేను అంటున్నాను, నీకేం స్కిట్ ఇచ్చారు ఋత్వి, ఇచ్చుంటే పరమానంద శిష్యులు ఇచ్చుంటారు. అమాయకంగా ఉంటారండి ఋత్విక్ కొంచెం. అంటే అమాయకంగా అంటే కొన్ని అంటే లౌక్య ఉన్నంత యాక్టివ్నెస్ ఉండదన్నమాట. కొంచెం తను ముందు వెనుక ఆలోచించే టైప్ ఋత్విక్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలానే ఉంటారండి ఆల్మోస్ట్. చిన్నపిల్లలు ఉన్నంత ఆ మొండితనం కానీ ఇదంతా ఉండదు. పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం నిదానంగా ఉంటారనమాట. అది బ్యాడ్ క్వాలిటీ అండ్ ఋత్విక్ని తక్కువ చేస్తున్నానని అనుకోవద్దు, ఉన్నది అది చెప్తున్నాను. అండ్ చెప్పాలి అంటే వీళ్ళదే బాగుంటుందండి, ముందు వెనక ఆలోచిస్తారు నిదానంగా. ఆ మొండితనం కానీ లౌక్య అయితే భలే అల్లరి చేసేస్తుంది. అండ్ నాకే కావాలి, సెల్ఫిష్గా ఉండటం, ఇలా
ఆల్మోస్ట్ నేను చాలా కంపేర్ చేసినప్పుడు చిన్నపిల్లలు అలానే ఉంటారు. అండ్ ఋత్విక్ చాలా క్యూట్గా ఉన్నాడండి ఈ గెటప్లో. అయితే సెట్ అవ్వదు అనుకున్నాను కానీ భలేగా సెట్ అయింది. ఋత్విక్ అయితే భలే ఉన్నాడనమాట. అండ్ లౌక్య వాళ్ళ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. లౌక్య ఫస్ట్ క్లాస్ అండి. దానికి ముందు చాలా జరిగాయి అనమాట. దగ్గర 2 hours లౌక్య వాళ్ళది స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయింది. సో అందరూ భలేగా ఉన్నారు కదా వైట్ ఫ్రాక్స్ వేసుకొని. నేను ప్యూర్ వైట్ కావాలి అని చెప్పి తీసుకున్నాను. అండ్ హెయిర్కి అట్లా హెడ్ బ్యాండ్ అది పెట్టి లీవ్ చేసుంటే బాగుండేది. ఇంకా నాకు అక్కడ టైం లేదు కదా, నెక్స్ట్ సాంగ్కి మళ్ళీ హెయిర్ స్టైల్ అంటే ఎందుకు. అండ్ లౌక్యకి లీవ్ చేశాను అనుకోండి, కర్లీ హెయిర్ కదా, నెక్స్ట్ డేకి ఆ హెయిర్కి చిక్కు వచ్చేస్తుందండి. బాగా తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఆ హెయిర్ స్టైల్ రెండింటికి సెట్ అయ్యేలాగా వేశాను అనమాట. చూసారు కదా, లౌక్యకి డ్యాన్స్ కొంచెం ఇంట్రెస్టే అండి. కాకపోతే ఏమంటే ఈ మధ్యంతా లౌక్య వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కదా, 1 month నుంచి ప్రాక్టీస్ చేయిస్తున్నారంట. లౌక్య వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయేసరికి ఒక 1 week 10 days అనమాట వీళ్ళు వెళ్ళింది. 1 week వెళ్ళారు. ఈలోపు మధ్యలో మళ్ళీ సండే రావడం, హాలిడేస్ రావడం, ఇలాగా 1 week ప్రాక్టీస్ అనమాట. అయినా కానీ తనకి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అదైనా 2 steps అయినా పట్టుకునింది. లేదంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట లౌక్య డాన్స్. చిన్నప్పుడే నేను చూశాను తనది, చాలా నచ్చింది. తన స్టైల్ బాగుంటుంది. నాకు అసలు రాదులేండి. నేను ఎలా వేస్తాను ఋత్విక్ కూడా అలానే వేస్తాను అనమాట. అందుకని నేను డాన్స్ షోలకి వెళ్ళను. ఋత్విక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగానే వేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సాంగ్ అనమాట. దీనికి జీన్స్ వేసుకోమన్నారు కదా, సో ఈ విధంగా వేసుకుంటుంది. ఆ కోట్ వద్దని చెప్పారండి, అది వేరే దాని మీదది. లేదు వేసుకుంటాను అని చెప్పేసి వేరే ఫ్రాక్ మీదది ఆ జీన్స్ మీద వేసుకునింది అనమాట. సర్లే స్టైల్గానే ఉందని చెప్పి వదిలేశాను. అండ్ ఇది మైండ్ బ్లాక్ సాంగ్. ఫస్ట్ వచ్చేసి బుట్ట బొమ్మ అని ఉంటుంది కదా, అదనమాట. అండ్ దీని తర్వాత మళ్ళీ గెస్ట్లు రావడం, సో అలాగా చాలా టైం అయితే పట్టేసింది. సో ఇంకా అప్పటికే మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఋత్విక్ 3rd class కదండి, ఇంకా 1st class వాళ్ళది LKG పిల్లలు, UKG అండ్ వీళ్ళందరూ 2nd class. అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క డ్యాన్స్ 2 times అలాగనమాట. అంటే బ్యాచెస్ లాగా ఒక క్లాస్లో 2 batches అలా డివైడ్ చేశారు. అండ్ ఇది ఋత్విక్ వాళ్ళ స్కిట్ అనమాట. నార్మల్ అంటే మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, పరమానంద శిష్యులది, కొంచెం తింగర్గా అలాగనమాట. కొంచెం కామెడీగా పిల్లలు కదా, అందరూ భలేగా ఉన్నారండి. స్కిట్ పక్కన పెట్టి వాళ్ళకి ఆ ఎఫర్ట్ పెట్టి ఆ వేషాలన్నీ వేశారు చూడండి, అది నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఆ నామాలు పెట్టడం కానీ, అది రుద్రాక్షలు, పంచలు కట్టడం, పాపం మా పంచలు జారిపోతాయని చెప్పి తాడులు తీసుకొచ్చి కట్టారు. సో బాగున్నారు. అందరు పిల్లలు కూడా చాలా నీట్గా క్యూట్గా ఉన్నారు అనమాట. ఆ డ్రెస్సెస్ కూడా అంటే ఏదో వేసాము అని చెప్పేలాగా కాకుండా చాలా వేసినంత వరకు, చేసినంత వరకు చాలా నీట్గా చేశారు. ఫస్ట్లో ఋత్విక్కి అంత డ్యాన్స్ వచ్చేది కాదు, కానీ ఈసారి అయితే కొంచెం బెటర్ అండి. అంటే ఏదైనా కానీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పిల్లలకి కూడా అలవాటు అయిపోతుంది. బట్ కొంతమందికి ఆ స్టైల్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగా ఋత్విక్ అయితే లౌకే కొంచెం వచ్చు. ఋత్విక్ కూడా ఈ మధ్య బాగా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. అండ్ ఆ రోజు ఋత్విక్కి డ్రెస్సెస్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యి, ఋత్విక్ వచ్చేసి ఈ జీన్స్ అండ్ వైట్ షర్ట్ తీసుకున్నాము, ప్లెయిన్ వైట్ షర్ట్. అండ్ దాని మీదకి ఇది ఓల్డ్ది కోట్ లాగా ఉంటే, ఒక సాంగ్కి ఏమో ప్లెయిన్ వైట్ కావాలన్నారు. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసి ఈ విధంగా కోట్ వేసేసుకున్నాడు అనమాట. డిఫరెంట్ స్టైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే చెప్పాను కదా, ఇంటికి వచ్చేసరికి 1 దాకా అయింది. అప్పుడు కొంచెం అలా తినేసి మజ్జిగన్నం పడుకొని నిద్రపోయాం అనమాట. రేపు సండే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. థ్యాంక్ యూ అండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.